ఈ పండుగ పేరే భారతం మిట్ట. ఈ పండుగకున్న ఒకే ఒక్క నిబంధన, ఈ 18 రోజుల పాటు ఒక్క రక్తం బొట్టు కూడా నేల మీద పడకూడదు. గుడి వాళ్ళు వాగ్వాదానికి దిగుతారు. అప్పుడు లెనిన్ ఆ జెండాను తీసుకెళ్లి గుడి దగ్గర పాతుతాడు. తను జెండాని పాతిన మరుక్షణమే వర్షం పడడంతో ఇదంతా శుభసూచకమని జనాలందరూ సంతోషిస్తారు. ఆ క్షణంలోనే లెనిన్‌కి వసంతన్ జయంతి పరిచయం అవుతారు. నిజానికి లెనిన్ ఒక అనాథ. తన అమ్మనాన్న ఎవరో, తన ఊరేదో ఎవ్వరికీ తెలీదు. అయినా సరే జయంతి తన్ని చేరదీస్తది. కట్ చేస్తే 2001 కడపలోని కేంద్ర కారాగారంలో స్టోరీ ఓపెన్ అవుతుంది. జైలర్ యొక్క రికమెండేషన్‌తో లెనిన్ కాస్త ముందుగానే జైలు నుంచి రిలీజ్ అవుతాడు. లెనిన్ పెంపుడు కుక్క పేరు కన్నయ్య. జైలు నుంచి బయటకొచ్చిన లెనిన్ దగ్గరికి కన్నయ్య రావడంతో లెనిన్ కన్నయ్యని తీసుకొని ఊరికి బయలుదేరుతాడు. ఊర్లోని జనాలందరూ లెనిన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లెనిన్ చిన్నాయన పేరు యతిరాజు. ఊరికి చేరుకున్న లెనిన్ మొదట తన చిన్నాయన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సరాసరి బార్‌కెళ్తాడు. అక్కడ పనిచేసే ఢిల్లీ అనే కుర్రాడు లెనిన్‌ని చంపేందుకు ఒక కత్తి తీసుకుంటాడు. వాడు లెనిన్‌తో మాట్లాడుతూ, "ఊర్లో జనాలందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళంతా నీదైపోయిన కథ అని అంటున్నారు. నీ కథ అయిపోతే నువ్వు మళ్ళీ ఇక్కడికెందుకొచ్చావు అసలు? పేరెత్తడానికే భయపడే వందో భారత మిట్టులో ఏం జరిగిందన్నా?" అని అంటాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తుంది. జయంతి భర్త పేరు నాగమణి. ఒకరోజు నాగమణి ప్రయాణిస్తున్న కార్‌కి యాక్సిడెంట్ అవడంతో నాగమణి చనిపోతాడు. భారత మిట్ట నిర్వహించేది నాగమణి కుటుంబమే. సో, నాగమణి చనిపోయినప్పటికీ భారత మిట్ట బాధ్యతల్ని జయంతి తీసుకుంటది. ఈ జాతరలో ప్రతి సంవత్సరం ఒకరిని ధర్మరాజుగా ఎంచుకుంటారు. ఈ ధర్మరాజు అనేది చాలా పవిత్రమైన స్థానం. సో, ఊర్లోని ప్రతి ఒక్కరికి ధర్మరాజు అవ్వాలని కోరికుంటది. ముఖ్యంగా యతిరాజుకి. యతిరాజు జయంతి దగ్గరికెళ్ళి, "ఈసారి జరగబోయే జాతరకి ధర్మరాజు అవ్వాలని నిర్ణయించుకున్నానంటాడు. నేను నా కుటుంబం ఉండగా నీకా గౌరవం దక్కదు. మా మాముంచుకున్న దానికి పుట్టినోడివి. నీ పుట్టుకలోనే ధర్మం లేనప్పుడు నువ్వెలా ధర్మరాజు అవుతావని జయంతి తన్ని అవమానిస్తది. కట్ చేస్తే వందావ భారత మిట్ట ఘనంగా మొదలవుతుంది. లెనిన్ ఎంట్రీ ఇచ్చి గుడి దగ్గర జెండా పాతగానే వర్షం పడిద్ది. ఈ జాతరలో ఎటువంటి రాజకీయాలకి చోట్లేదు. బట్ అయినా సరే ఎమ్మెల్యే రాఘవరెడ్డి కటౌట్‌ని దామోదర్ జాతర దగ్గర నిలబెట్టిస్తాడు. దాంతో జనాలందరికీ కోపం వస్తది. పవిత్రమైన భూమిలో ఈ రాజకీయాలేంటి? ఇక్కడ కొన్ని ఆచారాలున్నాయని తెలీదా? అని జయంతి సీరియస్ అవుద్ది. బట్ అయినా సరే వాళ్ళు కటౌట్‌ని అక్కడి నుంచి తీయరు. సో, లెనిన్ ఆ కటౌట్‌ని రాఘవరెడ్డి కళ్ళ ముందే గొడ్డలతో నరికేస్తాడు. ఎలక్షన్ టైం దగ్గర పడుతుండడంతో ఇలాంటి సమయంలో గొడవలు మంచిది కాదని రాఘవరెడ్డి సైలెంట్‌గా వెనకెళ్ళిపోతాడు. దిగో రామాపురానికి నీలకంఠం అనే వ్యక్తి పెద్ద మనిషి. నీలకంఠానికి ఇద్దరు కూతుళ్ళు. ఒకరి పేరు వైదేహి, మరొకరు భారతి. చిన్నమ్మాయి భారతి చిన్నప్పటి నుంచి మద్రాసులో తన పెదనాన్న దగ్గర పెరుగుతుంటది. తను ప్రస్తుతం జాతరకి ఊరికి తిరిగి వస్తది. భారతిని జాతరలో చూసిన మొదటి క్షణమే లెనిన్‌కి తనపై ప్రేమ కలిగిద్ది. జాతరలో జరుగుతున్న నాటకంలో భారతి దుర్యోధనుడిగా వేషం వేసి అందరి ప్రశంసలని పొందుద్ది. నాటకం ముగిసిన తర్వాత నీలకంఠం లెనిన్ని పిలిచి భారతిని జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలిపెట్టి రమ్మని చెప్తాడు. ఈ నీలకంఠం లెనిన్‌కి మామయ్య అవుతాడు. సో, భారతిని ఇంటి దగ్గర దింపేందుకు లెనిన్ ఓకే చెప్తాడు. ఇక లెనిన్, భారతి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. అలా వాళ్ళద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఇంక వాళ్ళద్దరి మధ్య పేకాట మొదలవుద్ది. ఎవరు ఊహించని విధంగా భారతి ఆ ఆటలో గెలుస్తది. దాంతో జనాలందరూ దామోదర్‌ని చూసి హేళనగా నవ్వుతారు. అలాగే వాడు ఆ గాజులు కూడా తిరిగి భారతికిచ్చేస్తాడు. భారతి లెనిన్‌తో, "రేపు నాకు తిరుపతిలో పనుంది. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి, జాగ్రత్తగా తీసుకొనిరా. బస్టాండ్‌లో ఎదురు చూస్తుంటా" అని అంటది. అప్పటికే మనోడు తనతో ఫుల్‌గా లవ్‌లో పడిపోయి ఉంటాడు. మరుసటి రోజు ఉదయం భారతి తిరుపతికెళ్ళేందుకు బస్ కోసం ఎదురు చూస్తుంటది. అప్పటికి ఇంకా లెనిన్ తన దగ్గరికి రాడు. తీరా చూస్తే బస్ ఆల్రెడీ వచ్చేస్తది. హా! నాకంటే ఊర్లో పనులే ఎక్కువైపోయాయి అని అనుకుంటూ భారతి బస్ ఎక్కిద్ది. తను బస్ ఎక్కిన తర్వాత ఇంకెవ్వరిని బస్‌లోనికి రానివ్వకుండా తొలిసి మనుషులు డోరేసేస్తారు. సరిగ్గా అప్పుడే లెనిన్ అక్కడికి రావడంతో తొలిసి మనుషులు ఒక అమ్మాయిని ఎత్తుకొని పోయారు అని చుట్టుపక్కల వాళ్ళు లెనిన్‌తో అంటారు. ఇక లెనిన్ వెంటనే ఫాస్ట్‌గా సైకిల్‌ని తొక్కుంటూ బస్‌ని చేజ్ చేయడం మొదలుపెడతాడు. "నువ్వు ఆటలు బాగా ఆడతావు అంటగా, నీకోసం స్పెషల్‌గా మా ఊర్లో ఒక ఆటను సిద్ధం చేసిమనంటూ" తులసి భారతిని పట్టుకుంటాడు. అప్పటికే మనోడు బస్‌లోకెక్కి రౌడీలందరినీ వాయగొడతాడు. ఆ సమయానికి బస్ కొత్త చెరువు దగ్గర చేరుకుంటది. లెనిన్ రౌడీలందరితో ఫైట్ చేస్తుండగా ఒకడు గుణపం తీసుకొని జయంతి యొక్క ఒక్కగానొక్క కొడుకే ఈ వసంత్.
కాకపోతే తను పై చదువుల కోసం మద్రాసు వెళ్ళిపోయి సంవత్సరానికి ఒకసారి ఇంటికి తిరిగొస్తుంటాడు. ప్రస్తుతం తన చదువు మొత్తం కంప్లీట్ అవడంతో మద్రాసు నుంచి పూర్తిగా వచ్చేసి తన ఊర్లో ఉచిత ఆస్పత్రిని నిర్మిస్తాడు. కానీ ఆ ఆస్పత్రికి లైసెన్స్ ఇచ్చేందుకు రాఘవ్ రెడ్డి వాటా అడుగుతాడు. వీడికి వాటా ఇవ్వటం ఏంటని రాఘవ్ రెడ్డిని కాదని వేరే మార్గం గుండా ఆస్పత్రికి లైసెన్స్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ రాఘవ్ రెడ్డి గురించి గోవింద్ వసంత్కి చెప్పడంతో రేపు ఓపెనింగ్కి అతను పిలిపించు, రిబ్బన్ కట్ చేయించి బాగా మర్యాద చేద్దామని వసంత్ అంటాడు. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ ఓపెనింగ్కి రాఘవ్ రెడ్డి వస్తాడు. కానీ వసంత్ అతనితో కాకుండా తన అమ్మతో రిబ్బన్ కటింగ్ చేయిస్తాడు. అలాగే దీపాన్ని కూడా వైదేహి భారత్తో వెలిపిస్తాడు. ఓపెనింగ్ అని పిలిచి జనాలందరి ముందు ఇలా పరువు తీయడంతో రాఘవ్ రెడ్డి కోపంతో రగిలిపోతాడు. మొన్న లెనిన్ గాడు నా కెటౌట్ని కూల్ చేశాడు. ఈరోజు వసంత్ గాడు ఓపెనింగ్ పిలిచి అందరి ముందు అవమానించాడు. పంచాయతీ అని రాఘవ్ రెడ్డి వాళ్ళ మీద రగిలిపోతాడు. చాలా రోజుల తర్వాత వసంత్ ఇంటికి రావడంతో యతిరాజు తన్ని ప్రేమగా పలకరిస్తాడు. కానీ వసంత్ మాత్రం యతిరాజుని అస్సలు పట్టించుకోడు. కట్ చేస్తే లెనిన్ మీద తనకున్న ప్రేమను దాచుకోలేక భారతి లెనిన్కి జాతరలోనే ప్రపోజ్ చేస్తుంది. దాంతో మనోడి ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. అలాగే వైదేహి నివాసంకిచ్చి పెళ్లి చేసేందుకు నీలకంఠం కూడా ఒప్పుకోవడంతో జయంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. చూస్తుండగానే వసంత్ వైదేహీల నిశ్చితార్థం కూడా పూర్తయి పెళ్లి రోజును కూడా నిర్ణయిస్తాడు. జాతర మొదలైనప్పటి నుంచి సూర్య అనే కుర్రాడు వైదేహి వెంటపడుతుంటాడు. కానీ వైదేహికి మాత్రం వాడంటే ఇష్టం ఉండదు. సూర్య వైదేహి వెంటపడుతుండడాన్ని దామోదర్ గమనించి వాళ్ళద్దరూ సెటిల్మెంట్ చేసుకుంటున్నట్టుంది. ఇలా ఎంగిల్ చేసిన అమ్మాయి రేపు వసంత్ గాడికి పెళ్ళం కాబోతుంది. వీళ్ళ ఇంటి పేరు ఉమ్మడి కాదు, ఎంగిలి అని పెట్టుకోవాల్సిందని హేళన చేస్తాడు. అదంతా జయంతి, గోవిందు, యతిరాజు వింటారు. ఏంట్రా ఇష్టొచ్చినట్టు వాగుతున్నావు అని యతిరాజు దామోదర్ కాలర్ని పట్టుకుంటాడు. అప్పుడు జయంతి, నీ వల్లేగా ఇలా మాటలు పడాల్సి వస్తుంది, నువ్వేమన్నా మా మామకి సక్రమంగా పుట్టినావా అని యతిరాజుని అవమానిస్తుంది. కట్ చేస్తే ఉదయం జరిగిందాన్నే తలుచుకుంటూ యతిరాజు రాత్రిపూట మందు కొడుతుంటాడు. ఆ రాత్రి సమయంలో వైదేహి ఎక్కడికో ఒంటరిగా వెళ్తుంటది. యతిరాజ్ తను గమనించి, ఏంటి రేపు పెళ్లి పెట్టుకుని ఈ అమ్మాయి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుందని డౌట్ పడతాడు. మరుసటి రోజు ఉదయం వైదేహి బెడ్రూమ్లో ఒక లెటర్ దొరికిద్ది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతను లేకుండా నేను బ్రతకలేను కాబట్టి అతనితో వెళ్ళిపోతున్నా అని వైదేహి ఆ లెటర్లో రాసుంటది. నీలకంఠం తలదించుకొని జరిగిన విషయాలన్నింటికీ జయంతిని క్షమాపణ కోరతాడు. నా పెద్ద కూతురికి మీ ఇంటి కోడళ్ళే అదృష్టం లేదు. తను చేసిన తప్పుకి గాను నా రెండో కూతుర్ని మీ కోడలుగా చేసుకోండి అని నీలకంఠం అంటాడు. అందుకు జయంతి కూడా ఒప్పుకుంటుంది. నిజానికి వైదేహి ఎవరితోనూ లేచిపోదు. అలాగే ఈ జయంతి గోవిందులు అంత మంచివారేం కాదు. తనకి కాబోయే కోడలు వెనక వేరేవాడు తిరుగుతుండడంతో జయంతికి చాలా కోపం వస్తుంది. ఆ పిల్ల చనువికుండానే వాడు దాని వెనకాల తిరుగుతున్నాడా? ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. ఇలా ఎంగిలేని అమ్మాయి నా కోడలుగా అవసరం లేదు అని జయంతి బాగా సీరియస్ అవుద్ది. సో తమ ప్లాన్ ప్రకారం గోవిందు తమ మనుషులతో వైదేహిని అలాగే సూర్యుని చాలా దారుణంగా నరికి నరికి చంపేస్తారు. ఆ తర్వాత వైదేహి రాసినట్టుగా ఒక లెటర్ రాసి తన బెడ్రూమ్లో ఉంచుతారు. ఇంకేముంది, వసంత్ భారతీయుల పెళ్లి పనులు మొదలవుతాయి. యతిరాజు లెనిన్‌తో అక్కడ భారత్‌కి వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుంటే, "నువ్వేంట్రా ఇక్కడ సైలెంట్‌గా ఉన్నావని" సీరియస్ అవుతాడు. మౌనంగా ఉండక, "ఏం చేయమంటావు వసంత్? జయంతుల వల్లే నాకొక లైఫ్ దొరికింది. వాళ్ళకి నేనెంతో రుణపడున్నా. ఉదయమే వైదేహి వల్ల ఒకసారి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా వల్ల మరోసారి పెళ్లి ఆగిపోవాలా? భారతిని పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జన్మకి నాకు లేదు" అని లెనిన్ బాధపడతాడు. కాని యతిరాజు సైలెంట్‌గా ఉండడు. భారతిని పెళ్లి మండపం నుంచి తీసుకొచ్చేందుకు యతిరాజు లెనిన్ స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. వసంత్ భారతికి తాళి కట్టబోయే సమయంలో కరెంట్ తీసేసి ఆ చీకట్లో భారతిని పెళ్లి మండపం నుంచి కారులో తీసుకెళ్లిపోవాలని ప్లాన్ వేస్తాడు. కట్టడి చేస్తే మరో 5 నిమిషాల్లో వసంత్ భారతికి తాళి కట్టబోతాడు అని అనుకుంటుండగా భారతి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని అంటది. అసలు నా ఇష్టం అడగకుండా ఇలా ఎలా పెళ్లి ఫిక్స్ చేస్తారు? చీర బావుందా, నగలు బావున్నాయా అని అడిగారే తప్ప పెళ్లి కొడుకు నచ్చాడా అని ఎందుకు అడగలేదు? నేనేమైనా అంగట్లో బొమ్మనొకరు కుదరకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు నాకీ పెళ్లి అసలిష్టం లేదు. నేను ఆల్రెడీ లెనిన్ని ప్రేమిస్తున్నా అనంటది. అందరి ముందు ఇలా నా పరువు తీస్తావా అని నీలకంఠం తన మీద చేయి చేసుకోబోతాడు. కాని వసంత్ నీలకంఠం ఆపి జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా తన ఇష్టాన్ని కాదనకండి అని చెప్పి భారతిని లేన్ దగ్గరికి తీసుకెళ్తాడు.
భారతి అంతా చెప్పింది. ఇన్ని రోజులు మీ ప్రేమ విషయాన్ని దాచి నన్ను పరాయవాన్ని చేశారు కదరా! అసలు ఈ విషయాన్ని ఇంత దూరం తెచ్చినందుకు మిమ్మల్ని అసలు క్షమించకూడదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వచ్చి భారత్‌కి తాళి కట్టు అని చెప్పి వసంత్ లెనిన్‌కి తాళి ఇస్తాడు. లెనిన్ ఆనంద బాష్పాలు కారుస్తూ భారతి దగ్గరికెళ్ళి తనని ప్రేమగా కౌగిలించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో పదుల సంఖ్యలో రౌడీలు ఎంట్రీ ఇచ్చి వసంత్ మీద కత్తులతో దాడి చేస్తారు. లెనిన్ వెంటనే వసంతిని కారులోకి ఎక్కించి భారత్‌ని, వసంతిని రౌడీలకి దూరంగా పంపిస్తాడు. ఇక లెనిన్ ఆ రౌడీలందర్నీ ఊచుకోత కోస్తాడు. అసలు వసంతిని చంపేందుకు రౌడీలను పంపించింది ఎవరన్నా అని ఢిల్లీ అడుగుతాడు. వసంతిని చంపేందుకు రౌడీలను పంపించింది మరెవరో కాదు. అది యతిరాజే. సో జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే లెనిన్ యతిరాజు తలను నరికేస్తాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. యతిరాజు తన మామ ఉంచుకున్న దానికి పుట్టాడని జయంతి మొదట్నించి యతిరాజును అవమానిస్తుంటది. యతిరాజు వసంతితో ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ వసంత్ కూడా తనమ్మలాగే యతిరాజరాజుని హీనంగా చూస్తుంటాడు. జయంతి వసంత్ మాత్రమే కాదు, ఊర్లోని జనాలందరూ యతిరాజుని అక్రమ సంతానమని ఆడిపోసుకుంటుంటారు. యతిరాజు గనుక ఒక్కసారి భారతమట్ట జాతరలో ధర్మరాజయ్యాడంటే ఊర్లోని జనాలందరూ తనకి ఖచ్చితంగా గౌరవం ఇస్తారు. కాని జయంతి వసంతులు బ్రతికుండగా తన్ని ధర్మరాజు అవ్వనివ్వరు. సో వసంతిని చంపేందుకు యతిరాజు రౌడీలకి డబ్బులిస్తాడు కానీ తన ప్లాన్ కొంచెంలో మిస్ అవుద్ది. అండ్ ఇంతకుముందు వైదేహి ఒంటరిగా చీకట్లో ఎక్కడికి వెళ్తుండడాన్ని యతిరాజు గమనిస్తాడు గదా! అప్పుడు తనకి వైదేహి మీద డౌటొచ్చి ఫాలో అవుతాడు. తీరా చూస్తే గోవింద్ తన మనుషులతో వైదేహి సూర్యుల్ని దారుణంగా చంపేస్తారు. ఈ విషయాలన్నింటినీ యతిరాజు సీక్రెట్‌గా చూసేస్తాడు. అంటే వైదేహి ఎవరితోనూ లేచిపోలేదు. జయంతే గోవిందు చేత తన్ని చంపించిందని యతిరాజు కనిపెడతాడు. ఈ విషయాన్ని గనక యతిరాజు బయటపెట్టాడంటే జయంత్ పని ముగిసిపోయినట్టే. మరోపక్క వసంతిని చంపేందుకు రౌడీళ్లు పంపించింది ఎవరో తెలుసుకునేందుకు లెనిన్ తన పని మొదలుపెడతాడు. వసంత్ మీద హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిన రౌడీలు దుర్గా లాడ్జ్‌లో ఉంటారు. వాళ్ళకివ్వాల్సిన మిగతా డబ్బుల్ని తీసుకుని యతిరాజ్ లాడ్జ్‌కు వెళ్లి లెనిన్ ఆల్రెడీ వెతకడం మొదలుపెట్టాడు. మీరీ డబ్బులు తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అవసరమైనప్పుడు నేనే కబురు పంపిస్తా అని యతిరాజ్ వాళ్ళతో అంటాడు. వసంత్ లెనిన్‌తో భారతి నీకోసం వెయిట్ చేస్తుంది. లెనిన్‌తో నీకు పెళ్లి చేస్తా అని నేను తనకి మాటిచ్చా. సో లేట్ చేయకుండా తనని పెళ్లి చేసుకో అనంటాడు. లెనిన్ భారత్‌ని తన పుట్టింటికి తీసుకుని వెళ్ళి నీ అనుమతి లేకుండా భారత్‌ని పెళ్లి చేసుకుని నిన్ను అవమానించడం నాకిష్టం లేదు. ఊర్లో ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా సాయం చేస్తావుగా. కాబట్టి నీ కూతుర్ని నాకిచ్చి నాకు మంచి భవిష్యత్తునిస్తావా మామా? నీ కూతుర్ని 100 ఏళ్లు సంతోషంగా చూసుకుంటా అని నీలకంఠంతో అంటాడు. అందుకు నీలకంఠం కూడా హ్యాపీగా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే లెనిన్ భారతీల పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగిద్ది. జాతర పూర్తయి నెల రోజులైనా కూడా అగ్నిగుండం ఇంకా మండుతూనే ఉంటది. ఆ అగ్నిగుండం ఆరితేనే గాని పుష్పయాగం మొదలుపెట్టలేరు. అసలు ఈ అగ్నిగుండం ఎందుకని నెల రోజులుగా ఆరలేదు అని జనాలందరూ ఆందోళనకు గురవుతారు. యతిరాజు ఇంతకుముందు లాడ్జ్‌లో రౌడీలతో మాట్లాడ్డాన్ని దామోదర్ చాటుగా వింటాడు. సో వాడు రాఘవరెడ్డితో యతిరాజుకి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. నీకు వసంత మీద ఎందుకు పగ ఉందో మాకు తెలీదు. కానీ వాన్నని చంపేందుకు మేం ఫుల్‌గా సపోర్ట్ చేస్తామని దామని దామోదర్ అంటాడు. అలాగే వాళ్ళు గిరి అనే కుర్రాన్ని చూపించి దీన్ని వసంత్ హాస్పిటల్లో పనికి చేర్పించు. వసంత్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఉపయోగపడతాడని అంటారు. కట్ చేస్తే గిరి వసంత్ దగ్గర కాంపౌండర్‌గా జాయిన్ అవుతాడు. వసంత్ ప్రతిరోజు రాత్రి గోవింద్‌కి షుగర్ ఇంజెక్షన్ వేసేందుకు పొలానికెళ్తుంటాడు. గిరి ఈ విషయాన్ని రాఘవరెడ్డి మనుషులకు చెప్పేస్తాడు. భారతికి కాస్త నీరసంగా ఉండడంతో లెనిన్ తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. వసంత్ భారతిని చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని చాలా హ్యాపీగా షేర్ చేస్తాడు. అది విని లెనిన్ భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇక వాళ్ళు ముగ్గురు తమ కారులో ఇంటికి బయలుదేరతారు. అప్పటికే రాఘవరెడ్డి, యతిరాజు, దామోదర్, తులసి మార్గం మధ్యలో ల్యాండ్ మైన్స్‌ని పెట్టి చాటుగా కాపు కాసుంటారు. వసంత్ లెనిన్‌తో ఈ గుంతల రోడ్లో ప్రయాణం చేయడం భారత్‌కి అంత మంచిది కాదు. మీరు మెయిన్ రోడ్డు మీద ఇంటింటికి వెళ్ళిపోండి. నేను పొలంలోకి పోయి మా అమ్మకి ఇంజెక్షన్ చేసొస్తా అనంటాడు. ఇక వసంత్ ఒంటరిగా పొలానికి కాలినడకన వెళ్తుంటాడు. అప్పుడు తనకి బ్రిడ్జ్ దగ్గర ల్యాండ్ మైన్స్‌కి కనెక్ట్ చేయబడిన ఒక వైర్ కనిపిస్తది. దాంతో తనకి విషయమంతా అర్థమై సైలెంట్‌గా ఒక దొంగ మీద కూర్చుంటాడు.
తను చాటుగా దాక్కునున్న దామోదర్‌ని, తులసిని, యతిరాజుని, రాఘవరెడ్డిని పిలిచి మీకో కథ చెప్పాలి అనంటాడు. ఇప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. వసంత్ 3 సంవత్సరాల క్రితం భారతిని మొదటిసారి చూసినప్పుడే తనతో ప్రేమలో పడతాడు. వీళ్ళద్దరూ మద్రాసులో చదువుకున్నది కూడా ఒక కాలేజ్‌లోనే. వసంత్ కాలేజ్‌లో కూడా భారతిని సీక్రెట్‌గా ప్రేమిస్తుంటాడు. కానీ తను మాత్రం తన ప్రేమ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తను భారతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ తనకి భారతితో కాకుండా పెద్దమ్మాయి వైదేహితో పెళ్లి కుదురుద్ది. తాను భారతిని ప్రేమిస్తున్న విషయాన్ని వసంత్ జయంతికి చెప్తాడు. సరే అదేముంది, చిన్నమ్మాయినే అడుగుదామని జయంత్ అంటది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వైదేహి ఎప్పట్నుంచో వసంతిని ప్రేమిస్తుంటుంది. ఈ విషయం గాని భారతికి తెలిస్తే, భారతి వసంతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించదు. సో వైదేహిని అడ్డు తొలగించుకునేందుకు తనకి ఫోన్ చేసి ఒంటరిగా రమ్మంటాడు. ఇక వసంత్ ప్లాన్ ప్రకారం గోవింద్ తన మనుషులతో వైదేహిని చంపేస్తాడు. వైదేహి వేరే వాళ్లతో లేచిపోయినట్టుగా తన బెడ్రూంలో ఒక లెటర్ దొరికిద్ది గదా! ఆ లెటర్ రాసింది కూడా వసంతే. ఇక వసంత్ కోరుకున్నట్టుగానే భారత్‌తో వివాహం నిశ్చయమవుద్ది. తీరా చూస్తే తాను లెనిన్‌ని ప్రేమిస్తున్నానని అందరి ముందు భారతి వసంత్‌కి షాకిస్తది. ఇక చేసేదేం లేక వాళ్ళిద్దరి పెళ్లికి వసంత్ ఒప్పుకుంటాడు. బట్ అయినా సరే, తన కోపం మాత్రం చల్లారదు. ఎలాగైనా లెనిన్ భారతీయుల మీద పగ తీర్చుకోవాలని వసంత సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వసంత్ బయటపెట్టి, మీకేమేం కావాలో అన్నీ ఇస్తా. భారత మిట్టలో రాఘవరెడ్డి కెటౌట్ ఆకాశాన్ని తాకేలా పెట్టిస్తా. యతిరాజుని ధర్మరాజు చేస్తా. దామోదర్‌కి నగలు, బంగారం, భూమి రాసిస్తా. మీరంతా నా పక్కన నిలబడండి అనంటాడు. దాంతో విలన్ బ్యాచ్ అంతా వసంతికి సపోర్ట్‌గా మారతారు. అసలా అగ్నిగుండం ఇంకా మండుతుండడానికి కారణం కూడా వసంతే. ఈ జాతరలోనే భారతి లెన్నిని ప్రేమించింది గాబట్టి, ఈ జాతరలోనే భారతీ ప్రేమకి ముగింపు పలకాలని అగ్నిగుండం ఆరకుండా ఉండేందుకు వసంత్ ఒక మనిషిని మాట్లాడతాడు. అగ్నిగుండం ఆరిందంటే పుష్పయాగం చేస్తారు. పుష్పయాగం చేశారంటే భారత మిట్ట జాతర ముగిసినట్టే. కట్ చేస్తే వసంత్ అగ్నిగుండాన్ని ఆర్పేపిస్తాడు. అగ్నిగుండం ఆరిన మరుసటి రోజున పుష్పయాగం మొదలవుతాయి. ద్రౌపది అమ్మవారి విగ్రహాన్ని ఊరూరా ఊరేగింపుగా తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్లో గిరి లెనిన్ దగ్గరికొచ్చి వసంత్ అసలు మంచివాడు కాదు, వాడు నరరూప రాక్షసుడు, వాడు భారతిని ఎప్పట్నుంచో ప్రేమిస్తున్నాడని వసంత్ యొక్క నిజస్వరూపం గురించి అన్ని విషయాలు చెప్తాడు. అలాగే లెనిన్‌కి ఇవ్వమని వసంత్ గిరికి ఒక క్యాసెట్ ఇస్తాడు. వసంత్ ఆ క్యాసెట్‌లో మాట్లాడుతూ, నా ప్రేమని ఎవరికీ చెప్పుకోలేకపోయా కానీ, నా పగనైనా చెప్పుకోవాలిగా. భారతికి నాకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు భారతిని తీసుకొచ్చి నీకప్పచెప్పాలని నీ ఫ్రెండ్స్ ప్లాన్ వేశారంట. ఆ ప్లాన్ వేసిన నీ ఫ్రెండ్స్ అందర్నీ చంపేశా. ఇక మిగిలున్నది మురళి, భారతి మాత్రమే. వీలైతే కాపాడుకో అని అంటాడు. లెనిన్ వెంటనే ఇంటికెళ్ళి భారతికి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అలాగే తనని భద్రంగా ద్రౌపది అమ్మవారి గుడిలో దాచిపెట్టి తనకి కాపలాగా యతిరాజును ఉంచుతాడు. ఆ తర్వాత లెనిన్ వసంత్ దగ్గరికి వెళ్ళి, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, మురళి ఎక్కడున్నాడని అడుగుతాడు. భారతిని ద్రౌపదమ్మ గుడిలో దాచిపెట్టడం అపచారం అని వసంత్ అనడంతో లెనిన్‌కి యతిరాజు మీద డౌటొచ్చి వెంటనే గుడి దగ్గరికి పరిగెత్తుకునొస్తాడు. తీరా చూస్తే గుడి లోపల భారతి ఉండదు. గుడి బయట యతిరాజు ఉండడు. లెనిన్ భారతి కోసం వెతుకుతుండగా, నన్ను క్షమించురా అని చెప్పి మురళి లెనిన్ కంట్లో కెమికల్ కొడతాడు. ఆ కెమికల్ వల్ల తన కళ్ళు తెరవలేకపోతాడు. అప్పటికే వసంత్ తన మనుషులతో లెనిన్ని చుట్టుముడతాడు. ఒక పక్క కళ్ళు విపరీతంగా మండుతుండడం, మరోపక్క భారతి ఎక్కడుందో ఆచూకీ లేకపోవడం, అలాగే అయినవాళ్లే తనని ఈ విధంగా మోసం చేయడంతో లెనిన్ చాలా చాలా బాధపడతాడు. ప్లీజ్ భారతిని వదిలేయండి, తను నా ప్రాణం అని అంటూ లెనిన్ చాలా బ్రతిమలాడతాడు. అప్పుడు వసంత్ భారతి గుడ్లో లేదు, తనని ఏమైనా పారిపోయిందా లేదా పైకి పోయిందా అని అంటాడు. దాంతో లెనిన్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక కత్తి తీసుకుని వసంత్ వైపు గుచ్చుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లెనిన్ ఎలాగో కళ్ళు మూసుకునుండడంతో తను కత్తి గుచ్చే సమయంలో వసంత్ పక్కకు జరిగి భారతిని ముందుకు తోస్తాడు. దాంతో ఆ కత్తి భారత్కి గుచ్చుకుంటది. తమ ప్లాన్ ప్రకారం అంతా జరగడంతో భారతి నోటుకున్న గుడ్డని తులసి తీసేస్తాడు. అప్పుడు భారతి లెనిన్ని గట్టిగా పిలవడంతో
లెనిన్‌కి జరిగిన విషయమంతా అర్థమవుద్ది. ఆ విధంగా భారతి లెనిన్ ఓడిలో ప్రాణం కోల్పోతుంది. మేం చెప్పినట్టుగా చేయకపోతే నీ పెళ్ళాన్ని చంపేస్తామని బెదిరించడం వల్లనే మురళి లెనిన్ కంట్లో కెమికల్ కొడతాడు. ఇప్పుడు భారతి చనిపోయిన తర్వాత రౌడీలు మురళిని కూడా చంపేస్తారు. వసంత్ లెనిన్‌తో "రేయ్ లెనిన్, నీ మీద నాకస్సలు కోపం లేదురా. ఈ భారతి అంటేనే పగ. నాకు దక్కలేదన్న పగ" అని అంటాడు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ లెనిన్ ఢిల్లీకి చెప్పి "మీ నాన్నని నేనే చంపేశానని నువ్వింకా నమ్ముతుంటే నన్ను చంపేసేయని" అంటాడు. ఇంతకీ ఢిల్లీలి ఎవరో కాదు, మురళి యొక్క కొడుకే. ఈ ఢిల్లీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న నన్ను క్షమించు మామా అని ఢిల్లీ ఏడుస్తాడు. నిజానికి లెనిన్ని జైల్నుంచి విడిపించమని కోరింది మరెవరో కాదు, అది జయంతినే. లెనిన్ జైలుకి వెళ్ళినప్పట్నుంచి వసంత్ ఊరిని వల్లకాడు చేస్తాడు. ఆచారాలు, పద్ధతులు మంట కలిసిపోతాయి. భారతం మిట్ట కూడా సరిగా జరగక ఊరికి దరిద్రం పట్టుకుంటది. సో జయంతి జైలర్ని కలిసి లెనిన్ని జైల్నుంచి త్వరగా రిలీజ్ చేయమని కోరిద్ది. జైల్నుంచి రిలీజయిన తర్వాత లెనిన్ యతిరాజ్ దగ్గరికెళ్ళి తన తలని నరికేస్తాడుగా. అలా తనని చంపే ముందు లెనిన్ యతిరాజు చేత రౌడీలందరికీ ఫోన్ చేపించి చంద్రగిరి బార్ దగ్గరికి రప్పిస్తాడు. ప్రస్తుతం రౌడీలందరూ కత్తుల చేత పట్టుకుని లెనిన్ని చంపేందుకు రౌండప్ చేస్తారు. కాని లెనిన్ వాళ్ళందర్నీ ఊచుకోతకొస్తాడు. లెనిన్ దామోదర్ని చంపబోతుండగా వాడు లెనిన్ కంట్లో కెమికల్ కొడతాడు. బట్ నో యూజ్. ఎందుకంటే లెనిన్ ఆల్రెడీ తన కంటి చూపుని కోల్పోతాడు. ఇంతకుముందు మురళి తన కంట్లో కొట్టిన కెమికల్ వల్ల లెనిన్‌కి కొంచెం కొంచెంగా చూపు తగ్గిపోయిద్ది. అలా తను గుడ్డివాడవుతాడు. బట్ అయినా సరే లెనిన్ తన వినికిడి శక్తితో ఫైట్ చేస్తుంటాడు. జైలు నుంచి తన ఊరికి సేఫ్‌గా వచ్చింది కూడా కన్నయ్య మెడలోని గంట శబ్దాన్ని ఫాలో అవుతూనే. లెనిన్‌కి కళ్ళు కనిపించటం లేదని తెలిసి రౌడీలందరూ తనని డిస్ట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తారు. కానీ లెనిన్ వాళ్ళ మాయలో పడకుండా రౌడీలందర్నీ ఊచుకోత కోస్తాడు. చివరికి తను వసంత్ మీద కూడా దాడి చేసి "రేయ్ వసంత్, నువ్వంటే నాకస్సలు కోపం లేదు. భారతి అంటే ప్రేమ మాత్రమే" అని చెప్పి వసంత్‌ని చంపేస్తాడు. చివరికి ఊరి ప్రజలందరూ వచ్చి లెనిన్ని తమ భుజాలపై హాస్పిటల్‌కి మోసుకెళ్తుండగా మూవీ ఎండవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.